హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను స్నేహ. ఏంటబ్బా స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి, క్రిస్మస్ వీడియో అనమాట. కొంచెం లేట్గా పెడుతున్నాను. ఇంట్లో క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాము. అయితే అందరికీ స్వీట్స్ హాట్ పంచిపెట్టడం అలవాటు అనమాట. ఎప్పుడు అలాగేనా? అలా వద్దు, అందరం కలిపి సరదాగా ఏదైనా చక్కగా ఇలా వంటలు వండుకుని తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. చేసుకుని మా చుట్టుపక్కల వాళ్ళందరము మేము అందరం కలిపి ఇలా వంటలు మొదలుపెట్టాము. నిజంగా నాకైతే ఎక్కువ అసలు నేను స్ట్రెయిన్ అవ్వకుండా ఏం కావాలో అవి అందిస్తే పాపం వాళ్ళే చేసేసారు అనమాట. చూడండి ఎంత చక్కగా చేసేసుకున్నామో. చక్కగా పుల్లలపై పెట్టేశారు. గ్యాస్ అది వద్దు, ఎందుకు పుల్లలపై మీద చేసుకోవచ్చు, రుచిగా కూడా ఉంటుంది అనేసి అని చెప్పేసి మాకు అందరికీ చక్కగా ఒక అమ్మ ఉన్నదన్నమాట. అమ్మ అయితే తనే చేశారు, అంతానే సూపర్గా చేసేసారు అనమాట. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంబార్ చూపించాను కదా, సాంబార్ చేశారు కానీ నేను ఆ టైంకి వెళ్ళలేదు. నేను అవి అందిస్తా కూర్చున్నాను, లేట్ అయిపోయింది. సాంబార్ అయిపోయిన తర్వాత చికెన్ స్టార్ట్ చేశారు. చికెన్ చూసారా ఎంత ఈజీగా, చాలా ఈజీగా వండేశారండి. నాకు అదే అనిపించింది, ఓయ్ బాబు మనమైతే ఇంట్లో ఎంత స్ట్రెయిన్ అయిపోతామో, చాలా సింపుల్గా చేసి కానీ నిజంగా చాలా రుచిగా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అన్నీను. ఏ టైంకి ఏదేది వెయ్యాలో చక్కగా అన్నీ కరెక్ట్ సమపాళల్లో వేసేసి చేశారు. ఇదైతే 4 kgs అనమాట చికెను. చక్కగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అమ్మ, తనే అనమాట మెయిన్ లీడరు చెప్పాలంటే. అయితే నేను ఫేస్లు అయితే చూపించలేదు, ఎందుకంటే బాగోదు కదా, వాళ్ళు కూడా ఫేస్లు బాగాలేదు అనేసి అని అనుకుంటున్నారు. సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఓన్లీ వంటలు మాత్రమే చూపిస్తున్నాం అనమాట. చాలా బాగుండేశారు, సూపర్గా ఎంజాయ్ చేసేసాము. హ్యాపీగా అందరం కలిపి కూర్చొని తిన్నాము. బాగుంటుంది కదా చలికాలంలో అలాగ చక్కగా వరడలో కూర్చుని ఆ చలికి వణుకుతూ చక్కగా వేడివేడి అన్నము, చికెను, సాంబారు, కొబ్బరి పచ్చడి కూడా చేసామన్నమాట. ఇవన్నీ వేసి నీట్గా అందరం కూర్చొని తిన్నాము. అసలు అందరం కలిపి చేసుకోవడం అనేది ఎప్పట్లో ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఎవరింట్లో వాళ్ళు అన్నట్టు ఉంటుంది. అలాంటిది అందరం కలిసి ఇలా వంటలు చేసుకుని చక్కగా కూర్చొని తినడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు కదా. మనం ఎంతో కానీ అందరినీ పోగు చేసుకుని ఒకే చోట కూర్చుని, ఇప్పుడు క్యాటరింగ్ ఐటమ్స్ వచ్చేసినాయి, ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు, వంటలు వచ్చేస్తున్నాయి, నలుగురు కాసేపు కూర్చుని మాట్లాడుతున్నారు, తినేసి మళ్ళీ ఇళ్ళకి వచ్చేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా చక్కగా అందరం కలిపి ఇలా పొలాల పొయ్యి మీద వంట చేసుకుని నీట్గా తినడం అనేది నా చిన్నప్పుడు రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి నాకు. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నారో. చికెన్ కర్రీ చాలా ఈజీగా చేస్తారు. ఇంకోటి తెలుసా, ఈ పొయ్యి మీదే అన్నీ రెండు పొయ్యిలు పెట్టలేదండి, ఒక్క పొయ్యే పెట్టారు. ఇప్పుడు అదిగో ఆల్రెడీ చికెన్ కర్రీ అయిపోయింది, బిర్యానీ స్టార్ట్ చేస్తారనమాట. వెంటనే అన్నీ కూడా చక్కగా గిన్నెలు కూడా మా ఇంట్లో కొన్నే ఉన్నాయి, అవి తీసుకుని వెళ్తే మా ఇంట్లో కూడా ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళ ఇంట్లో కూడా తీసుకొచ్చేసి నీట్గా ఏదో ఇంట్లోలాగే చేసేసారనమాట అందరూని. అలా ఉండడం కూడా గ్రేటే కదా. ఈ కాలంలో నలుగురు కూర్చొని మాట్లాడుకోవడమే అసాధ్యం అయిపోయింది. అలాంటిది మేమున్న ఈ ప్లేస్లో అయితే చక్కగా నలుగురు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. అందరూ కూడా నా అనే భావంతో ఉంటున్నారు. నాకు అది నచ్చింది మేమున్న ప్లేస్లోని. అంతేనండి, ఇదిగో బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. చూసారు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నారు. నేనైతే ఆపసోపాలు పడిపోతాను 2 మనుషులకు 3 మనుషులకు వండడానికి. ఇవి కావాలి అని ముందు రోజు చెప్పారు, అవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసాము. అంతే సింపుల్గా పెట్టేసాము. ఒక 25 మెంబర్స్ అని అనుకున్నామండి, ఎన్నో కాదు. మా చుట్టూ అయితే ఒక 5 ఇల్లులు అనమాట. బాగా క్లోజ్గా ఉంటాము మేము అందరం కలిపి సరదాగా ఇంకెప్పుడు స్వీటు హాట్ ఏంటి ఇలా చేద్దామని కదా ప్లాన్ వేసుకున్నాము. వాళ్ళు నాకు సహకరించి వాళ్ళే దగ్గరుండి, నేను ఎక్కడన్నా కనిపించానా నేను వీడియో తీయడం వరకునే, వాళ్ళకి ఏమేమి కావాలో అందించడం వరకునే వాళ్ళే చక్కగా చేసేసారు. అన్నీ తెప్పించేసి ఇచ్చేసిదే అదిగో నీట్గా చేసేసారనమాట. సూపర్, ఎవరికి కూడా కష్టం అనిపించలేదు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ నీట్గా అవన్నీ చేసుకుంటూ, మేము అనుకునేవాళ్ళం అమ్మ ఉప్పు ఎక్కువ వేసేస్తున్నావేమో అనేసి అని అనేవాళ్ళం అనమాట. మీరు అయిన తర్వాత చూడండి అనేది. నిజంగా అయిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే సూపర్గా వచ్చిందనమాట. కరెక్ట్గా సరిపడా వేశారు. నిజమేనండి, పెద్దోళ్ళకన్నా మనకేం తెలుసు, వాళ్ళు వేస్తుంటే అయ్య బాబు ఇంత వేసేస్తుందండి, ఇంత మసాలాలు వేసేస్తుంది ఏంటి అని అనుకున్నా. అసలు ఘాటే లేదు, కరెక్ట్గా సమపాళలో వేశారు. నేనైతే 1/2 kg అని 2 కప్పులని 3 కప్పులని చెప్తూ ఉంటాం కదా, అమ్మ అలా కాదు, అంచనా ప్రకారం చేసేసిందంటే
అలవాటు కదా, అలవాటు అని కూడా కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనమే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సలహా ఇస్తూ ఉంటుంటే మాకు చెప్పేదేంటి అన్నట్టు ఉంటాం కదా. ప్లీజ్ నిజంగా ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే అలా చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంతగా నిజంగా మనకి తెలియదండి. మనం ఏదో మోడల్ వంటలు వండేస్తున్నాము, మోడల్గా ఏయో మసాలాలు వేసేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అసలు ఏ మసాలాలు వేయకుండా ఇదిగో ఘాటు లేకుండా ఎంత ప్లెయిన్గా ఎంత కమ్మగా వండేశారు అనమాట. ఇంకా అంతేనండి, లాగించేసాము శుభ్రంగా హ్యాపీగా. చాలా రోజులకి మంచి ఫుడ్ తిన్నామనిపించింది. రెస్టారెంట్స్కి వెళ్ళినా ఇంత మంచి ఫుడ్ దొరకదేమో నాకు తెలిసి. అదిగో సాంబారు, బిర్యానీ, కొబ్బరి పచ్చడి, తర్వాత పెరుగు చట్నీ కూడా చేసుకున్నాము, స్వీట్ పెట్టుకున్నాము, అన్నీ రెడీ చేసుకున్నాం. అందరం కూర్చొని తిన్నాం అనమాట. మీలో ఎంతమంది ఈ కాలంలో ఇలా తింటున్నారో నాకు కామెంట్ పెట్టండి. అందరూ కలిపి మేము కూడా ఇలా తిన్నాము అనేసానని. సరే, మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది.